ముసలి ఆ గజరాజు కాళ్ళు పట్టుకోవడం చూస్తూ ఉంటే ఇలా వచ్చిందయులేదు ధైర్యం విలోలంబయ్యే ప్రాణములు దప్పి మూర్ఛ వచ్చే. అలా మూర్ఛ వచ్చేదాకా కూర్చోకపోతే శుభ్రంగా పాలు తాగి పడుకోవచ్చుగా. నా సంగతి సరే, నువ్వు మాత్రం సెలవు రోజును కూడా అంత శ్రమ పట్టం దేనికే? కాసేపు విశ్రాంతి తీసుకోవాలంటే వినవు కదా. సెలవు రోజా? ఇవాళ సెలవు రోజు ఏంటండి? ఆదివారం కూడా కాదే. ఆదివారం మిమ్మల్ని కదిపితే చాలు ఏదేదో చెప్తూ ఉంటారు. అవతల మినపప్పు నానబోసాను, రుబ్బుకోవాలి. రుబ్బుకోవడం దేనికే? శుభ్రంగా మిక్సీలో వేసుకోవచ్చుగా. మిక్సీలో వేస్తే పిండి బాగుండదండి. ఈ కబుర్లు చెప్పకు, వాళ్ళకు నచ్చదు అని చెప్పి ఒప్పుకుంటాను. ఒక్కోసారి నేను చూస్తే ఆశ్చర్యంగాను కోపంగాను ఉంటుంది. ఈ కాలం ఆడవాళ్ళందరూ శుభ్రంగా మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు వాడుతూ శ్రమ పడకుండా ఒళ్ళు పెంచేసుకొని మళ్ళీ దాన్ని తగ్గించుకోవడం కోసం వాకింగ్లు, యోగాలు చేస్తూ ఉంటే నువ్వు ఈ వయసులో కూడా పిండి రుబ్బుకుంటూ అరవ చాకరీ చేస్తూ అనారోగ్యం తెచ్చుకుంటున్నావు. చాలండి మీ కబుర్లు. కబుర్లు కాదే, ఉన్నమాట చెప్తున్నాను. రోజు పొద్దున్నే టీవీలో ఆరోగ్య సూత్రాలని, ఆయుర్వేద లేఖ్యాలని చెప్తుంటారు. చూడలేదా? ఎవరి కోసం? శ్రమ పడకుండా ఒళ్ళు పెంచుకొని అనారోగ్యం తెచ్చుకునేటటువంటి వాళ్ళ కోసం. వాడిదో కేటగిరీ, నీదో కేటగిరీ. వాడు శ్రమ పడకుండా అనారోగ్యం తెచ్చుకుంటే నువ్వు అనవసరంగా శ్రమ పడుతూ అనారోగ్యం తెచ్చుకుంటున్నావు. తేడా ఏం లేదు. సరే సరే పద. మీరెక్కడికి? పప్పు రూపాయలన్నావు కదే. మీరు పప్పు రుబ్బుతారా? ఇంకా నయ్యం. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? అబ్బా, ఇంత రాత్రిపూట మన ఇంటికి వచ్చి చూసే తీరిక ఓపిక ఎవరికి ఉండవు కానీ పద. ఏం అక్కర్లేదు, మీరు వెళ్ళి అలా కూర్చోండి. అదేమంత పెద్ద పని కాదు, నేను చేసుకుంటానండి. అందుకని వాళ్ళు నిన్ను అలా ఆడిస్తున్నారు. నేను సాయం చేస్తానంటే వద్దంటాం, ఒక్కదాన్ని శ్రమ పడతానంటావు. నువ్వు అమాయకురాలు, మూర్ఖాలు అర్థం కాదు. సరే పద. సీత, ఒకసారి క్యాలెండర్ చూడు. ఎందుకండి? శనివారం ముందే వచ్చిందేమోనని నాకు అనుమానంగా ఉంది. అదేంటే ఇప్పుడు వచ్చావు? రాకూడదా? రాకూడదని కాదు, రాకూడని టైంలో వచ్చావేంటి అని. మామూలుగా శనివారం ఉదయం వస్తావు కదా. అదే ఆఫీస్ లో ఉండగా పాపి గారు ఫోన్ చేశాడు. రేపు శనివారం పడికేదో హాలిడే అట, పైగా పడేదో కొనుక్కోవాలని పొద్దున్నే వచ్చామన్నాడు. మరి పొద్దున్నే వచ్చి ఉండొచ్చుగా. ఎలా కుదురుతుందానా? రాత్రంతా ప్రయాణం చేసి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని హాస్టల్కి వెళ్ళేసరికి ఏ మధ్యాహ్నం అవుతుంది. అందుకే ఆఫీస్ అయిపోగానే రైలు ఎక్కేశారు. అది కాక బస్సులో అయితే 400కు పైన ఛార్జీలు, అదే ట్రైన్ అయితే 125. ఆటో ఛార్జీలు కలుపుకున్నా 150 కాదు, 300 మిగిలే కదా. అబ్బా, ఎంత పొదుపే! ఈ ఆలోచన అందరికీ ఉంటే రాష్ట్రానికి లోటు బడ్జెటే ఉండదు. అమ్మా, అన్నట్టు చెప్పడం మర్చాను. బాబిగాడికి అరిసెలు కావాలట, చేసించు. అరిసెలా? పోయిన నెల నువ్వు చేసించిన అరిసెలు తిని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భలే బాగున్నాయి, మళ్ళీ తీసుకురా ఒకటే గొడవ. అందుకే చేసించు, రేపు తీసుకెళ్తాను. డిమాండ్ బానే ఉంది కదమ్మా. తెల్లారిలో పరిచయం చేయడం కొంచెం ఇబ్బంది అనుకుంటా. ఇందులో ఇబ్బంది ఏముంది నాన్న? బియ్యం దంచడం, బెల్లం దంచడం, అరిసెలు వచ్చి నూనెలో వేసి కాల్చడం, అంతే. సింపుల్. ఎంత సింపుల్ గా చెప్పావే. ఏమండి, మీరు ఉండండి. సరేలేవే, అదేదో నేను చూస్తాలే గాని ఏమన్నా తిన్నావా? ఏదో తిన్నాలే గట్టి. పోనీలేమ్మా, బతికించావు. లేకపోతే ఇంత రాత్రిపూట నీ కోసం మళ్ళీ వంట చేయాల్సి వచ్చింది. ఆ మాత్రం కూడా చేయలేరని ట్రైన్లోనే ఏదో తినొచ్చు. ఇప్పటికే బాగా పొద్దుపోయింది, మీరు కూడా పడుకోండి. నా సంగతి సరే పిల్లరా, ఇప్పుడు తెల్లారిలో కూర్చొని నీ కూతురు డిమాండ్ తీరుస్తావా? ఏదో పసివాడు కూర్చోట పడి అడిగాడు. ఇంటర్మీడియట్ చదివే వాడిని పసివాడని అంటారు ఎవరన్నా? చేసి పెట్టకపోతే వాడు బాధపడతాడు కదండి. వాడు బాధపడతాడని
తెల్లారులు అర్చన చేస్తూ కూర్చుంటావా? చెయ్యకపోతే ఎలాగండి? పొద్దున్నే అమ్మాయి తీసుకువెళ్ళాలిగా. కర్మ. వెళ్ళు. మీరు మరీను. చెప్పండి. అవును అవును, ఫ్రిడ్జ్ లో దోశ పెట్టుకుంటుంది కదా, 2 దోశలు వేసుకొని తినండి. ఏంటి పులిసిపోయిందా? దానికి నన్నే చెప్పంటారు. చూడండి, అసలే ప్రయాణం చేసి చాలా చిరాగా ఉన్నా. పొద్దున్నే మళ్ళీ మీ కొడుకు దగ్గరికి కొడుకు పెట్టండి. అబ్బా, విసుచుకుంటే ఏదో ఒకటి తినండి. మీ అల్లుడు. అర్థమైంది. ఒకసారి ఈయన చూస్తే నాకు భలే కోపం వస్తుంది నాన్న. నేనేదో ట్రైన్ ఎక్కి హడావిడి వంట చేయకుండా వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి వంట చేయకుండా వెళ్ళిపోయాడు అని డిస్కషన్ అవసరమా? నిజమే. పిల్లలు పట్టించుకొని మొగుళ్ళ కోసమే ఊరు నిండా హోటళ్లు, కర్రీ పాయింట్లు ఉన్నాయి. ఇంకా బాగా చెప్పాలంటే బార్లు కూడా రాత్రి తెల్లారులు తెరిచే ఉంటాయి. అడ్డమైన చెత్త తిని తాగి ఆరోగ్యాలు చెడిపోకుండా ఉండేందుకు వీధికో మెడికల్ షాప్ రాత్రంతా తెరిచే ఉంచుతారు. అంటే ఏంటన్నా మీరు అనేది? నేను ఆయన గురించి ఏం పట్టించుకోవడం లేదన్నా మీరు ఉద్దేశం? నేను అలా అన్నానా? ఇప్పుడు అల్లుడు గారికి వంట కూడా చేసి పెట్టలేనంత బిజీగా ఉన్నావా అని అడుగుతున్నాను. నీకేం తెలుసు నా బాధ? సాయంత్రం 4 వరకు ఆఫీస్లోనే ఉన్నాను. 6 ట్రైన్. ఇంటికి వెళ్ళి బ్యాగ్ సర్దుకుని స్టేషన్కి వచ్చేసరికి టైం అయిపోయింది. ఆ వంట వరకు చేసుకుని కూర్చుంటే ట్రైన్ కాస్త మిస్ అయ్యేది తెలుసా? అవునా? అసలు నాకు తెలియక అడుగుతాను. బాబు గారిని మీ ఊళ్ళోనే చేర్పించుంటే సరిపోయేది కదా. ఏం లేదు, పాపం పిచ్చి వెధవా, హాస్టల్లో ఒక్కడే ఉండాలి కదా అని. ఎలా కుదురుతుంది నాన్న? నేను ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతాం, ఇంట్లో వాడిని చూసుకునేది ఎవరు? పైగా మా ఆయన అయితే ఒకటే గొడవ, బాబీ గారిని ఇక్కడే ఉంచి చదివించమని. నేనే మా అమ్మ వాళ్ళకి కుదరదు, ఇబ్బంది అవుతుంది అన్నాను. నువ్వా? నాకు నమ్మకం లేదు. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నేను పడుతున్నాను. ఏంటి నాన్న? వంటింట్లో అమ్మ ఒక్కతే అవస్థ పడుతోంది, వెళ్ళి కాస్త సాయం చేయొచ్చు కదా. బియ్యం దంచడాలు, బెల్లం దంచడాలు, అరిసి వత్తడాలు అవన్నీ నా వల్ల కాదు బాబు. అయినా అమ్మకి ఇవన్నీ అలవాటే నాన్న, చిటికలో చేసేస్తుంది. అమ్మా, అరిసెలు నాకు కావాలి. ఈ అన్ని రోజులు తలకాయ నొక్కనుకో, అర్ధరాత్రి నిద్ర లేచి ఆకులు వస్తుంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టవా అని అడుగుతారు. అందుకే కొన్ని ఎక్కువ చెయ్యి. లోపల నీ పిల్లనే ఉందమ్మా, తెల్లారి నిద్ర కూడా పోలేదు. అది ఇప్పటి నుంచి చేసేదే ఉంది నాన్న, పడుకుంటుందండి. ఇప్పటి నుంచి చేసేది ఏముంది? నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఇలాగే అనుకునేవాడిని. నీ స్కూల్కి వెళ్ళాక దానికంతా తీరు పడే కదా, హాయిగా తిని పడుకుంటుంది అని. కానీ నేను రిటైర్ అయ్యాకే తెలిసింది మీ అమ్మ ఏం చేసేదో, ఏం చేస్తే ఇన్ని రోజులు ఏ ఇబ్బంది లేకుండా గడిచాయో, మీరంతా ఎలా ఎదిగి పెద్దవాళ్ళయ్యారో తెలిసింది. మీరు ఊరుకోండి. ఇదేంటి అరిసెలు నల్లగా ఉన్నాయి? వీటిని స్టవ్ మీద వదిలిపెట్టి నేను కాస్త కబుర్లు చెప్తూ కూర్చున్నావా? హలో, నాన్న వస్తున్నా నాన్న. నీకు ఇష్టమని అమ్మ అరిసెలు చేసొచ్చింది, తీసుకొస్తున్నాను. అవునా? అలాగా, సరే సరే. అయితే ఆ విషయం ఏదో నువ్వే మీ అమ్మతో చెప్పు. ఇదిగో నీ మనవ నీతో ఏదో మాట్లాడతాడట.
మధ్యలో వాడేందుకు కానీ అదేదో నువ్వే చెప్పు. మళ్ళీ ఏం డిమాండ్ చేశాడు? డిమాండ్ ఏంటన్నా? డిమాండ్ పిల్లాడు ఏదో ఆశపడి అడిగాడు. నేను అదే అంటున్నానే, ఈసారి ఏం ఆశపడ్డాడో చెప్పు. ఏం లేదమ్మా, వాడికి జీడిపప్పు హల్వా తినాలందట. అమ్మమ్మ చేస్తే పాలే రుచిగా ఉంటుంది, చైన్స్ తీసుకురా అన్నాడు. చేసి రేపు తీసుకెళ్తాను. జీడిపప్పు హల్వానా? చూసావా, మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. మీ అల్లుడు గారు వచ్చేటప్పుడు జంతిక చైన్స్ తీసుకోమన్నారు. ఆయనంతా అదో వ్యవహారం. ఆఫీస్ నుంచి రాగానే ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టు అని ఒకటే సతాయిపు అనుకో. నీ చేతి వంట తినలేకపోతున్నాడేమో, మీద పడ్డాడు. అంత వెటకారం ఏం అక్కర్లేదు. నీ మనవ డిమాండ్ జీడిపప్పు హల్వా. మనకంటే స్టాక్ పెట్టుకోం, మనకు అలాంటి ప్రాబ్లం లేదుగా. ఏంటి అలా చూస్తున్నావు? కొలెస్ట్రాల్ అర్థం కాలేదా? కొవ్వు. చూడమ్మా నాన్న ఎలా అంటున్నాడు. ఉన్నవాడే కదా అన్నాను. ఏమండి మీరు ఊరుకోండి. సరేలేవే, వాడు అడిగినవేవో నేను చేస్తానులే గాని ఇదిగో రేపు పొత్తులు పట్టుకెళ్తున్నాడు. సరేనా? సరేలే, హాస్టల్లో వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు, నేను వెళ్ళొస్తాను. దాన్ని కాస్త ఆటో ఎక్కించి రండి. దాచాలనుకున్న దాగదే. నేను చూడండి ఏం లేదండి, నూనె కొంచెం చిట్లి చెయ్యి మీద పడింది అంతే. ఏం లేదు. చెయ్యి కాల్చుకుని కూడా తెల్లవారు అరిసెలు తెచ్చు కూర్చున్నావు. చేయటం మానేస్తే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? ఏంటండి మీరు వంట చేసేటప్పుడు ఇవన్నీ మామూలే. నీకు మామూలుగానే ఉంటుంది, నీకు మామూలుగానే ఉంటుంది. నాకేమి అసలు నిన్ను కాదే, నిన్ను కాదు అన్నది. దాన్ని వచ్చిన పరిచయాన్ని కొడుకు పేరు చెప్పి తనకు కావాల్సినవన్నీ చేయించుకొని తీసుకెళ్తాను. చాలే ఊరుకుందరు. చిన్న విషయానికి ఎందుకు అంత కంగారు పడతారు? నీ ఆనాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. రోజు పొద్దున్నే అందరికంటే ముందుగా లేచి నానా చాకరీ చేస్తూ మిమ్మల్ని మీరు హింసించుకుంటూ అందరి అవసరాలు తీరుస్తూ ఇంట్లో వాళ్ళ ఆనందమే మీ ఆనందంగా భావించి బతికేస్తుంటారు. నీ బుద్ధిలో 100 వంతు నీ కూతురుకొచ్చునా ఈ రోజు ఇలా జరుగుండేది కాదు. భార్యాభర్తలతో చాలా సీరియస్ డిస్కషన్ అంటున్నారు. నేను మళ్ళీ వస్తానండి. ఏం లేదు నీలకంఠం గారు ఇంకా రాలేదేమిటో అనుకుంటున్నా. మీరు భలే చమత్కారంగా మాట్లాడతారండి. ఎప్పుడు ఇంతే మాధవి వచ్చినట్టుంది. వచ్చింది శనివారం కదా వచ్చింది. ఆటోలో వెళ్తుంది చూశాను. ఎక్కడికి? హాస్టల్ కన్నయ్య గారు వాళ్ళ అబ్బాయిని చూడటానికి. ఆటోలో ఎందుకు మేము రానుకోవడం 100 రూపాయలు వేస్ట్. అదే స్కూటర్ మీద వెళ్తే 50 రూపాయలు పెట్టదు సరిపోదుగా. ఏ రామారావు గారు మీకు అమ్మాయి వచ్చలేదా? పోతుంటే ఆటోలో ఎందుకు వెళ్తుందే కానీ సీత నీలకంఠం గారు వచ్చారు. అమ్మా కాస్త షుగర్ తక్కువ, వేడి కూడా తక్కువేనమ్మా. ఇప్పుడు చెప్పండి రామారావు గారు, ఏమిటి విశేషాలు? మీరే చెప్పండి. ఏముందండి, పొద్దున మార్నింగ్ వాక్ అని బయలుదేరాను. తాళం వెళ్లి కనిపించింది. ఓసారి చూసుకోవడం వచ్చాను అంతే. రోజు చెప్పే మాటగా ఇంకేదైనా ఉంటే చెప్పండి. ఇంకేదైనా అంటే మీరే చెప్పండి. ఎవరు కబుర్లు? అదిగో కాఫీ వచ్చింది, ముందు కాఫీ తాగండి, తర్వాత మాట్లాడుకున్నాం కబుర్లు కాకరకాయలు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అమ్మా ఏ మాట కామా
చెప్పుకోవాలమ్మా, నీ చేతి కాఫీ రుచి ఏ హోటల్లో తాగినా రాదమ్మా. అసలు మీరు హోటల్కి ఎప్పుడు వెళ్తారు కనుక పిల్లల్లోనే తాగుతారు. అమ్మా, నీ చేతి కాఫీ కోసమైనా రోజు మీ ఇంటికి రావాలనిపిస్తుందా? అందుకేగా సరుకుల లిస్టులో 1 కేజీ కాఫీ కూడా ఎక్కువ తెస్తాను. అవునా? నాదని ఒక్కటే వచ్చిందా, అల్లుడు గారు కూడా వచ్చారా? ఆయనకి నాలాగా మొహాటం ఎక్కువ లేదు, అందుకే రాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. ఈ విషయంలో మాత్రం మా అల్లుడిని మెచ్చుకోవాలండి. అల్లుడు అంటే మా అల్లుడేనండి. నేనంటే ఎంత గౌరవం అనుకున్నాను. మొన్న మధ్య మా అమ్మ ఇంటికి వెళ్ళానా, ఇక చూడండి మా అల్లుడు మర్యాదలు. నన్ను కారు కింద పెట్టనకుండా ఉక్కిరి ఉక్కిరి చేసాడు నమ్మండి. ఏది కావాలంటే అది తెచ్చిచ్చేవాడు. ఎక్కడికైనా వెళ్ళాలి ఇప్పుడు చాలు ఆఫీస్కి లీవ్ పెట్టి కార్లో మరి తిప్పేవాడు. మామయ్య గారు ఇది తీసుకోండి, మామయ్య గారు అది తీసుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఒకటే మర్యాదలు. అసలు నన్ను అక్కడే ఉండిపోయి తెగ పోరు పెట్టాడండి నమ్మండి. ఇప్పుడు అక్కడే పోకపోయారా? అక్కడే ఉండిపోకపోయారా? మీరు సరేవారా సార్, ఎంత అతను ప్రతిబద్ధ మాత్రం మనకంటూ మర్యాద వచ్చింది కదా. అల్లుడు ఇంట్లో ఎలా ఉండగలమమ్మా? అందుకే అప్పుడప్పుడు వస్తుందా చెప్పి వచ్చేసాను. ఇది మా అమ్మాయి అయితే వెళ్ళొద్దు నాన్న అని నా కాళ్ళకు అడ్డం పడింది. దాన్ని బతిమాలి బామాలి బతికించేసరికి నా తల ప్రాణం తోపొచ్చిందని నమ్మండి. పోనీలేండి, ఇప్పటికైనా మీకు తోకుండా నొప్పుకున్నారు. మీరు భలే జోకులు వేస్తారండి. అవునా? ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసిందిలేండి. సీత, అలా చెప్తాం మర్చాను. నీ కూతురు ఆటో ఎప్పుడూ మరీ చెప్పింది ఆ జంతికల గురించి, హల్వా గురించి. మీ అమ్మాయికి హల్వా అంటే అంత ఇష్టమా? అమ్మాయి కాదన్నయ్య గారు, వాళ్ళ అబ్బాయికి. ప్రతి వారం వచ్చి వాళ్ళ అబ్బాయి పేరు చెప్పి ఏదో ఒకటి చేయించుకుని తీసుకెళ్తే మా అమ్మాయికి అలవాట్లేదు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఈ విషయంలో మాత్రం మా అల్లుడు మహా. నేను మా ఇంటికి వెళ్ళే ముందు వాళ్ళని చూపిస్తాడు, మావయ్య గారు మీరు మా ఇంటికి వచ్చే ముందు పిల్లల కోసం ఏమీ తీసుకురాకండి అని. మీరేం పట్టుకెళ్ళడం తెలిసేమో అతగాడికి. మీరు భలే జోకులు వేస్తారండి. ఆ మాట ఇందాక చెప్పారు, ఇంకేదైనా కొత్తగా చెప్పండి. ఇంకేదైనా అంటే ఇంటికి వెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. వస్తాను. థ్యాంక్ యూ. ఏంటండి మీరు మరీను? అన్నయ్య గారు ఉన్నారని కూడా చూడకుండా అమ్మాయి గురించి ఏదేదో అనేశారు. అసలు నేను అన్నదాంతో తప్పే ఉంది. ఎన్ని మాటగా అన్నాను, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక డిమాండ్ చేస్తూనే ఉందిగా. ఏదో అమ్మని కదా అని స్వతంత్రంగా అడిగింది. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆశించే స్వతంత్రం పిల్లలకు ఉంది కాదన్ను, కానీ పిల్లల దగ్గర నుంచి ఆశించే స్వతంత్రం మాత్రం తల్లిదండ్రులకు లేదు. అంతేనా? వాళ్ళని మనమేం అడుగుతామండి. నువ్వు అన్నావే స్వతంత్రం, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి అని అడిగే స్వతంత్రం. మీకు పుట్టినప్పటి నుంచి సేవలు చేస్తూనే ఉన్నాం, ఇకనైనా మాకు విముక్తి ప్రసాదించండి అని అడిగే స్వతంత్రం. మిమ్మల్ని కన్న పాపానికి మమ్మల్ని బానిసలుగా చూడొద్దు అని అడిగే స్వతంత్రం. చెప్పు సీత, ఇవన్నీ వాళ్ళని అడిగే స్వతంత్రం మనకు లేదా? వాళ్ళు మన పిల్లలండి. పిల్లలకి నేనేమి వ్యతిరేకం కాదు సీత. పిల్లలంటే నాకు ప్రేమ ఉంది, అభిమానం ఉంది. కానీ మన ప్రేమాభిమానాలు వాళ్ళ స్వార్థానికి వాడుకుంటుంటేనే భరించలేకపోతున్నాను. సరే, రోజు చచ్చేవాడికి ఏడ్చేవాడు ఎవడని వెళ్ళి కాసేపు పడుకో. రాత్రి అంతా నిద్ర కూడా పోలేదు నువ్వు. అయ్యో రామా, పడుకుంటే ఎలాగండి? మధ్యాహ్నం అమ్మాయి వచ్చేలోగా వంట చెయ్యాలి. వెళ్ళు. పొద్దునే వచ్చాను. రాత్రంతా డొక్కు బస్సులో జర్నీ చేసి వచ్చేసరికి ఒళ్ళంతా పొరమైంది. ఎక్కడ దిగారు? మమతాలోనా? సరే రాత్రి చెక్కిన అయినట్టుగా రావచ్చు. నా పేరు కూడా రూమ్ బాగుందని చెప్పు. ఏం పర్లేదు, వాడు మనోడే.
టిఫిన్కి మా ఇంటికి వచ్చాయి. ఏం పర్వాలేదు, ఇక్కడున్న 4 రోజులు మన ఫుడ్ మొత్తం ఇక్కడే. ఓకేనా? ఆ షూ ఇలా ఇవ్వండి. ఇవ్వండి కాదు మా నాన్న. ఆ షూ ఇలా ఇవ్వండి. శ్రీనగర్ గారి సెకండ్ లైన్కి వచ్చి రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామారావు గారు ఇల్లంటే ఎవరైనా చెప్తారు. అందరూ వచ్చాడు. ఎవరిని రమ్మంటున్నావు? నా కొలీగ్స్ నాన్న స్టాక్ వెరిఫికేషన్ కోసం వచ్చాను. నా ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారు? టిఫిన్ రెడీ చేయి. టిఫిన్ మాత్రమే కాదు, భోజనాలు కూడా మన ఇంట్లోనే 4 రోజులు. అవునండి. ఇద్దరు తింటే ఏమైనా అరిగిపోతుందా? అరిగిపోయినా తరిగిపోయినా నీది కాదు కదా. ఇది నాది కాదా? ఈ ఇల్లు నాది కాదా? అలా అనుకుంటే ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని? ఏం హోటల్ ముందు దిగేవాడిని అనటమే తప్ప ఎప్పుడు దిగావులేరా? అంటే ఏంటండి? నేను రావద్దని చెప్పాలా? అలా వెళ్తున్న పరువు అయిపోతుంది. నీ పరువు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ అమ్మ గురించి ఆలోచించావా? ఇప్పుడు ఆవిడకి ఏమైంది? అరే చెయ్యి కాల్చుకొని అవస్థ పడుతుందిరా. అవునరా, చూడు ఎలా కాలిందో. ఎప్పుడు ఏదో చేసుకుంటూ ఉంటావే, సుడిగా ఉండట్లేదు. అదే అంటే ఒంటి చెప్తే 50 మంది వండి వచ్చేదాన్ని గుండిగలు వచ్చే రోజు చెప్తూ ఉంటావు. ఇద్దరు చేయడానికి వెళ్ళాడిపోతావా? అది కాదురా, నిన్నటి నుంచి అది నాకు అవసరం అండి. నేను వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాను. మీరు ఊరుకోండి, అలాగే లేరా, అలాగే తయారు చేస్తాను. ముందు నా మహారాజు గ్రీన్ టీ తాగలే. అరే కొడుకు రాత్రంతా జర్నీ చేసి ఇచ్చాడు. రాగానంత తీర్థం ఇంగిత జ్ఞానం కూడా లేదు. తీసుకొస్తాను. చెప్పు. ఏంటి హాస్టల్లో ఉండలేకపోతున్నా? వచ్చేస్తావా? గుర్తుందా నీకు? ఎవర్రా? నీ ముద్దుల మనవరాలు హాస్టల్లో బాగోలేదట, ఉండలేకపోతుందట, వచ్చేస్తానంటుంది. అక్కడ దాని పరిస్థితి ఏంటో తెలుసుకుని బుజ్జగించి నచ్చ చెప్పాలి కానీ కచితే బాధపడతారా? ఏం నాన్న మీరు కూడా అదే చిన్నపిల్లగా? అయ్యో ఇంత మీరు చదువుతుంది హాస్టల్లో ఉంటాడు. ఏం మాయారు? లక్షల డొనేషన్ కట్టారు. నువ్వు కట్టిన లక్షలు కాలేజీ వాళ్ళని హాస్టల్ వాళ్ళని మేపడానికి పనికొస్తాయా కానీ నీ కూతురు పడుతున్న బాధను నేర్పలేవు. అక్కడ పిల్ల పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా మాటకు ముందు లక్షలు కట్టాను ఓ గిన్నుకుంటావేంటి? ఏమండి అంత టైం లేదండి నాకు. అయినా అదే చిన్నపిల్ల కాదు. ఇదిగోండి మీరు చెప్పేదివ్వండి. గట్టిగా బుద్ధి చెప్పండి. పిచ్చి పిచ్చి వేషాలు మానుకోమని వార్నింగ్ ఇవ్వండి. మా స్రవంతి, నేను మా తాతయ్యని. బాగున్నావమ్మా? అలాగా? అవునా? పోనీ ఓ వారం రోజులు ఇక్కడ కూర్చుంటామ్మా. ఇలా ఇవ్వండి, ఇలా ఇవ్వండి. చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక్కడే ఉండాలి. అర్థమైందా? నోరు మూసుకొని ఫోన్ పెట్టే. ఆడపిల్ల నాది. నిన్నటి దాకా మీ దగ్గర ఉండి ఒక్కసారిగా హాస్టల్లో ఉంచేసరికి నాకు దిగులేసినట్టుంది. అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుని మిగతా సముదాయించిన అర్థం చెప్పాలి కానీ ఖచ్చితంగా బాధపడుతున్నా పిల్లలు. అదే చిన్నపిల్ల కాదు. అరే ఆ మాత్రం అర్థం చేసుకోండి. నాన్న నా కోసం ఇంత ఖర్చు పెడుతున్నాడే, ఇంత కష్టపడుతున్నాడు, కనీసం జ్ఞానం ఉండటానికి. ఇన్నేళ్ళు వచ్చా నీకు మీ నాన్న పడుతున్న కష్టం తెలియదు. దానికి ఎలా తెలుస్తుంది అన్నారు? ఏం లేదులే. అయినా అట్లాంటి డబ్బు ఖర్చు పెడతాను అక్కడ ఎవరు చేర్పించుకున్నారు? ఆ కాలేజ్ మంచి ఫేమస్ అండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అందుకే లక్షల డొనేషన్ కట్టి అక్కడ చేర్పించారు. ఇప్పుడు అది ఉండలేను, వచ్చేస్తాంటే ఖర్చు డబ్బుతో ఉన్నా కదా. అంత డబ్బు ఖర్చు పెట్టి అక్కడ చేర్పించే కన్నా మీ ఊళ్ళోనే ఏదో కాలేజీలో చేర్పించుకుంటే సరిపోయేదిగా. ఈ డబ్బు నీ దగ్గరే ఉండేది, పిల్ల నీ దగ్గరే ఉండేది. ఈ ఆలోచనలు ఇప్పుడు ఇలాగే ఉంటాయి. అందుకే నా బతుకు ఇలా లాగలడింది. నీ బతుకేమైందిరా? నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తూ దర్జాగానే బతుకుతున్నావుగా. దర్జా, బోడి దర్జా. నా కొడుకు నా కళ్ళ ముందే ఉండాలి, నా కొడుకు నా కళ్ళ ముందే ఉండాలి అంటూ ఈ ఊళ్ళో ముష్టి కాలేజీలో చేర్పించారు. అందుకే డిగ్రీ మాత్రమే చేయగలిగాను. అదే ప్రొఫెషనల్ కోర్సు చేస్తుంటే లక్షలు సంపాదించేవాడిని తెలుసా? నువ్వు చదివి ముష్టి చదివేలే. ఆ విషయం ఇప్పుడు ఒప్పుకోని లాభం. తీస్తున్నావు లేదా? ఎంత తీసుకో. మీరు తీసుకొచ్చారండి. ఆవిడకి ఏమైంది? కాలు నొప్పి చేయగా. అరే నీకు కావాల్సింది తీనా నెమ్మది అవడమా? చూడండి, రాత్రంతా జర్నీ చేసి అసలు చికాకులో ఉన్నారు. ఊరికే విసిగించగలరు. రెడీ అయిందా? అయిపోతుంది. ఒక 10 నిమిషాలు. ఎప్పుడు? ఇంకా 10 నిమిషాలు. నేను ఎప్పుడు తినాలి, ఎప్పుడు వెళ్ళాలి? చట్నీ చేయటమేరా, అయిపోవచ్చింది. అసలు ఎవరికి టైం సెన్స్ లేదు. ఏమన్నా రవి, ఇదేనా రావటం? ఇంత ముందే వచ్చారండి.
నేను చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉందయ్యా. దేనికండి? దేనికంటే ఇంత చిన్న వయసులో అంత పెద్ద కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్. వాడిదేం చిన్న వయసు కాదు, ఇంటర్మీడియట్ కూతురు ఉంది. అవును రవి, నాకు విషయం చెప్పు. మీ కంపెనీ ఏ ఏ ప్రోడక్ట్స్ అమ్ముతుందయ్యా? చాలా ఉన్నాయండి. టూత్ పేస్ట్, సోప్స్, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. ఆహా, ఇప్పుడు సపోజ్ మీ కంపెనీ ప్రోడక్ట్స్ నాకు కావాలంటే వెళ్ళి షాప్ లో కొనుక్కోవాలా, లేక నువ్వే డైరెక్ట్ సప్లై చేస్తావా? అది మీరు పర్చేస్ చేసే క్వాంటిటీని బట్టి ఉంటుంది అనుకోండి. 1-2 ఐటమ్స్ అనుకోండి డైరెక్ట్ షాప్ లో తీసుకోవచ్చు. అదే బల్క్ ఆర్డర్ ఇచ్చారనుకోండి కంపెనీ డైరెక్ట్ సప్లై చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కూడా మాది. అయితే ఇప్పుడు నేను బల్క్ ఆర్డర్ ఇచ్చానుకో ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? 10-15% ఖచ్చితంగా ఉంటుంది. ఆహా, నాకే 15% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామంటే నీకెంత డిస్కౌంట్ మీకు జస్ట్ ఉంటే తెలుసుకుందామని అడిగాను అంతే. అది ట్రేడ్ సీక్రెట్ అంకుల్. అడగకూడదు, నేను చెప్పకూడదు. ఓహో, ఇంతగా చెప్పండి, మీకు ఎంత కావాలి, ఏం కావాలి? నాకెందుకు? అదేంటండి ఇప్పుడే కావాలన్నారు? నేనే కావాలి అన్నది. సపోజ్ కావాలంటే అన్నాను, జస్ట్ ఊరికి తెలుసుకుందామని అడిగాను. చచ్చాడు పో అంకుల్, మీరు కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకళ్ళు అయి ఉంటేనా నా టైం ఎంత వాల్యూ ఉంది సార్, టైం అంతా వేస్ట్. చెప్పండి, ఎక్కడ దాకా వచ్చారు? అంటే ఇంకా బయలుదేరదా? వద్దు, డైరెక్ట్గా స్టాకిస్ట్ దగ్గరకు వచ్చేసేయండి. దారిలో తినండి, అది కూడా నేనే చెప్పానా? నేను కూడా అక్కడికే వచ్చేస్తాను. పెట్టైపోనా అమ్మా, నేను బయలుదేరుతున్నాను. అదేంట్రా టిఫిన్ రెడీ అయింది, తినేసి వెళ్ళు. ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినాలి, ఎప్పుడు వెళ్ళాలి? అవతల స్టాక్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాలని చెప్పానా లేదా? అది కాదు, నీ ఫ్రెండ్స్ ఎవరో వస్తారన్నా. టైంకి చేసుంటే వచ్చేవాడు. రావద్దని చెప్పారు. ఏమనుకున్నారో ఏమో. పోనీ నువ్వన్నా తినేళ్ళరా? అక్కర్లేదంటే వెళ్ళరా? మీకోసం చేసింది ఎవరు తింటారో? మీరు ఉన్నారుగా, మీరు తినండి. నలుగురు కోసం చేసిందిరా అది. అయితే ఒక పని చేయండి, ఇప్పుడు వంట మానేసి 2 పూటలు అదే తినండి. బొత్తిగా టైం సెన్స్ లేకుండా కన్నావే పిండి. పాపం బిడ్డ ఏమీ తినకుండా వెళ్ళాడండి. నీ పాపం బిడ్డ అక్కడ స్టాక్ ఇచ్చగానే బాధి కడుపు నిండా మెప్పుతాడు. కన్నారు పడకు, ఏ డబ్బులు మిగలాలిగా. ఏమండి, నా తెలివి అడుగుతాను, మీ వారికి అంత చిరాకు కోపం దేనికండి? అదొక మానసిక రోగం. మానసిక రోగమా? అంటే అంటే ఇలా చిరాకు పడేవాళ్ళు 2 రకాలు ఉంటారు. మొదటి రకం అనారోగ్యంతో బాధపడేవాడు. రెండో రకం సంసారంతో బాధపడేవాడు. సంసారంతో బాధపడ్డంటే వెళ్ళాం మొగుణ్ణి ఏదో ఒక వంక పట్టి తొక్క తీస్తుంటే అది. నాకు తెలిసి మా వాడికి ఎలాంటి అనారోగ్యం లేదు. బహుశా రెండోదే. చాలే ఊరుకుందరు, ఎవరన్నా వింటే నవ్విపోతారు. ఏ అన్న ఈ ఒక్క మాట కన్నా వాళ్ళు ఇప్పటిదాకా నీ కొడుకు ఇక్కడ చేసిన శివతాండవం చూస్తే ఏమనేవాళ్ళు? వాడు ఏదో ఆఫీస్ గొడవలో చిరాకులో ఉండుంటాడు, అంత మాత్రం చేత. అన్నయ్య గారు, ముందు కొడుకు కోడల్ని చులకం చేస్తే ఎలా చెప్పండి? మీ కోడలు నేనేం చులకం చేయలేదు. అంటే గుర్తుకొచ్చింది, ఏ మాట చెప్పుకోవాలి. నా కోడలు నెంబర్ 1 అండి. నేనంటే ఎంత గౌరవంకున్నాను. పొద్దున్న టిఫిన్ నుంచి భోజనం దాకా అన్ని నన్ను అడిగే చేస్తుంది. ఓ రోజు ఏమిటి తెలుసా, మా వాడు లేత బెండకాయ తీసుకొచ్చి కూర చేయమన్నట్ట. మా కోడలు నా దగ్గరికి వచ్చి మామయ్య గారు మీరు బెండకాయ కూర తింటారా అని అడిగింది. వద్దమ్మా, చక్కగా సాంబార్ చేయనని హాస్టల్లో చేసేసింది. రాత్రి మా వాడు భోజనానికి వచ్చి నేను కూర చెమ్మటి సాంబార్ చేసావు, నీ మొగుడంటే కాపర్ లేదా అని ఎగిరేస్తా. అప్పుడు మా కోడలే ఉందో తెలుసా? మీరు చెప్పకుండా మాట్లాడగలుస్తుంది చెప్పండి. మామయ్య గారు చేయమన్నారు, నేను చేశాను. నాకు మీ మాట కన్నా మామయ్య గారు మాట వేదం అని అంది. అన్నయ్య గారు, మీరు చాలా అదృష్టవంతులు. బంగారం లాంటి కోడలు దొరికింది మీకు. నిజమేనమ్మా, మా కోడలు నిజంగా బంగారం. అంత బంగారం లాంటి కోడలు ఉన్నప్పుడు శుభ్రంగా వెళ్ళి కొడుకు కోడల దగ్గర ఉండొచ్చు కదా. ఇక్కడ ఒంటరిగా ఉంటుంది దీనికి. ఏ మాట చెప్పుకోవాలి. అక్కడికే వచ్చి ఉండమని రోజు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నారు, కానీ నేనే పెట్టలేదు. ఎందుకని అన్నయ్య గారు? ఎందుకేమిటమ్మా, నా కొడుకు కోడలు 2 ఉద్యోగస్తులే. పొద్దున ఉద్యోగాలు పోతే ఏ రాత్రి ఒక్కొక్కం రాదు. వారు వచ్చే వరకు ఒక్కనే కొబ్బరి బిక్కుమంటూ ఉండాలి. అదిగా వచ్చేసా. మరి ఇక్కడ కూడా గదిలో ఒక్కలే బిక్కున్నారుగా. ఇక్కడ వేరండి, ఇది పుట్టి పెరిగిన ఊరు. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కాలక్షేపం అవుతుంది. మనకు అలా కాదే, అంతా అపార్ట్మెంట్ కల్చర్. పక్క వాడి పేరు మన తెలియదు, ఒకరు పలకరించుకోరు.
అందుకే వచ్చేసా. బహుశా మీ వాళ్ళకి అదే అలవాటు అయి ఉంటుంది. అంతే అంతే ఉంటుంది. అమ్మా వస్తాను వస్తాను. కాఫీ తీసుకో. వద్దమ్మా నేను వెంకటగారింట్లో తాగేశాను. అంటే ఈ రోజు కోట అయిపోయింది అన్నమాట. పోనీ టిఫిన్ అయినా చేసి వెళ్ళండి అన్నయ్య గారు. నిజమేనండి, నలుగురు కోసం చేసిన టిఫిన్ అది. ఉండండి తిందురుగా. ఏమనుకోకపోతే ఆ టిఫిన్ ఏదో కాస్త బాక్స్ లో పెట్టిస్తే ఇంటికి స్నానం చేసి తింటా. సీత, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది లేకుండా కొంచెం ఎక్కువే పెట్టు. మీరు పనివారే సార్. నేను ఎప్పుడు ఇంతేనండి. రామారావు గారు, మిమ్మల్ని చూస్తుంటే మీకు మంచి సలహా ఇవ్వాలనిపిస్తుంది. మంచి సలహా మీరు ఇవ్వండి. ఏ మాట కామాట చెప్పుకోవాలి. మీకు మన ఏరియాలో చాలా పలుకుబడి ఉంది కనుక వచ్చే ఎలక్షన్ లో మీరు మన వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయకూడదు. సీత, ఆ టిఫిన్ ఏదో తొందరగా తీసుకురా, నీళ్ళకి చెరగొట్టేలా ఉన్నారు. మీరు భలేవారే సార్. థ్యాంక్స్ అమ్మా. అమ్మయ్యా, ఇంకా సేపు ఉంటుంది నా బుర్ర పూర్తిగా జరిపోయి. అవునండి, ఇందాకేంటి అబ్బాయి మీరు ఏదో వాదించుకుంటున్నారు? ఏ విషయం గురించి? అదే మన స్రవంతి గురించి. దాన్ని తీసుకెళ్లి వాడు అక్కడ హాస్టల్లో ఉంచారు కదా, అదేమో అక్కడ నేను ఉండలేను వచ్చేస్తాను గొడవ చేస్తోంది. వీడేమో కుదరదు అంటున్నాడు. ఆ విషయమే మాట్లాడుతున్నాను. ఇదేం సోజ్యమండి, మన మాధవ్ కొడుకు దానీడు వాడే కదా, వాడు చక్కగా హాస్టల్లో ఉండి చదువుకోవటం లేదు. దీనికి ఏమైందట? వాడు మగపిల్లాడే, ఇది ఆడపిల్ల. దానికి ఉండే సమస్యలేవో దానికి ఉంటాయి. అయినా ఇక్కడ నీ మనం గురించి ఆలోచించుకోవడానికి నువ్వు ఉన్నావు, నేనున్నాను. ఏదైనా కావలిస్తే చేసి పెట్టడానికి నువ్వు ఉన్నావు, చేయించి పెట్టడానికి వాడు అమ్మాను. అని పాపం దానికి ఎవరున్నారు అక్కడ? ఒంటరిగా ఉంటుంది అది. సరేలే, అయినా ఆ పిల్ల బాగోగుల గురించి పట్టించుకోవడానికి వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారనుకో, మనకి మీద పద. నాకు ఆకలి వస్తుంది, టిఫిన్ కొట్టుకుంటాను రా. పదండి. ఏంటి సీత, అప్పుడే లేచావు? ఇంకాసేపు పడుకోకపోయావా? మీరు మరీను ఇప్పటికే బారుడి పొద్దెక్కింది. ఏమిటోనండి, ఇవాళ ముద్దు నిద్ర పట్టేసింది, లేవలేకపోయాను. నేను అందుకే లేపలేదు. రాత్రి నీ కొడుకు ఊరు వెళ్ళేసరికి అర్ధరాత్రి దాటింది. ఆ తర్వాత ఎప్పుడో పడుకున్నావు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. లేదు, కాఫీ టిఫిన్ హోటల్ నుంచి తెచ్చాను. అయ్యో రామా, హోటల్ నుంచి ఎందుకండి, ఇంట్లో చేసేదానిగా. మర్చిపోయావా? ఇవాళ శుక్రవారం అంటే మనకు సెలవు రోజు. ఇవాళ ఉదయం టిఫినే కాదు, మధ్యాహ్నం భోజనం కూడా హోటల్ నుంచే. చూడు, ఈ రోజంతా హాయిగా రెస్ట్ తీసుకో. రేపటి నుంచి ఎలాగో జాగ్రత్త తప్పదు. ఏమిటోనండి, నా పిల్లలకే కదా చేస్తున్నాను అని నన్ను నేను ఎంత సమర్థించుకుంటున్నా, ఈ ఓపిక ఎన్నాళ్ళు ఉంటుందా అనిపిస్తుంది. నిజమే సీత, కానీ ఆ విషయాన్ని గురించి మాత్రం మన పిల్లలు ఆలోచించటం లేదు. ఎంతసేపు అమ్మ మనకేం చేస్తుందా అని అనుకుంటున్నారే తప్ప అమ్మ కోసం మనం ఏం చేద్దామన్న ఆలోచన వాళ్ళకి రావట్లేదు. ఎందుకే వాళ్ళు ఇలా తయారయ్యారు? మన గురించిన ఆలోచన వాళ్ళకి ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదండి. సమాధానం లేని ప్రశ్న అంటూ ఉండ సీత. కాకపోతే అదేంటో తెలుసుకునేసరికి ఒక్కోసారి జీవితం చాలు. ఓన్లేండి, ఇప్పుడు ఏమైందని? ఏమైందో ఏమవుతుందో నీకు తెలుసు. కాకపోతే నేను బయటపడుతున్నాను, నువ్వు బయటపడలేకపోతున్నావు. రామారావు గారు, ఏంటండి? చాలా అర్థం పడింది. మీ అబ్బాయి రవీంద్ర సార్ పిలవండి.
వాడు ఎక్కడున్నాడు? ఊరికి వెళ్ళిపోయాడుగా. వెళ్ళిపోయాడా? వచ్చిన వాళ్ళు 4 రోజులు ఉండొచ్చుగా, ఇలా వచ్చాను వెళ్ళిపోవడం ఏంటి ఇలా వచ్చి అలా వెళ్ళాడు? అలా అనిపిస్తుందా మీకు? సరే సరే, ఇంతకీ వాడితో మీకేంటి పని? ఏం లేదండి, మా బంధువుల అబ్బాయి ఒకడు డిగ్రీ వేసే ఖాళీగా తిరుగుతున్నాడు. మీ వాడు పెద్ద కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ కదా, ఏమైనా జాబ్ ఇప్పించగలడేమో అని. కావాలన్నా అంతో ఇంతో ఇచ్చుకోగలడు వాడు. అంతో ఇంతో ఇస్తా అంటే వాడు కాదండలేండి. ఉండండి, వాడి ఫోన్ నెంబర్ ఇస్తాడు. వద్దండి, ఇలా విషయాలు ఫోన్లో మాట్లాడకూడదు, డైరెక్ట్ గానే మాట్లాడాలి. ఇంతకీ మీ అబ్బాయి ఎప్పుడు వస్తాడు? సూర్యుడు 2 సార్లు పొడిచి 3వ సారి పొడిచే లోపు వచ్చేస్తాడు. 2 సార్లు పొడిచి 3 అంటే మండేనా? అంతేగా. ఓహో, అంటే జనరల్ గారు శనివారం వస్తుంటాం కదా అని. ఏం చేస్తాం, రాక తప్పలేదు. మా వాడికి ఎగ్జామ్స్ అయిపోయి ఇచ్చారు. ఓహో, అబ్బాయిని తీసుకెళ్ళి నాకు వచ్చావన్నమాట. తీసుకు వెళ్ళడానికి కాదు అంకుల్, తీసుకురావడానికి వచ్చాను. ఏమిటి ఇవాళ వచ్చావు? నువ్వు అదే ప్రశ్న. రొటీన్కి భిన్నంగా జరిగితే ఎవరైనా అదే ప్రశ్న అడుగుతారు. ఎందుకు వచ్చావు కాస్త అర్థమయ్యేలా చెప్పు. చెప్పాను కదా నాన్న, బాబీ గారికి ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంటికి తీసుకెళ్దాంటే మీ అల్లుడు గారు సస్యం మీద వద్దంటున్నారు. ఎందుకట? వాడికి ఎంసెట్ కోచింగ్ ఇప్పించాలనుకుంటున్నాను నాన్న. అందుకే ఈ 2 నెలలు వాడిని ఇక్కడ ఉంచాలని డిసైడ్ అయ్యాం. ఇక్కడ అదేదో మీ ఊళ్ళో ఇప్పించవచ్చు కదా. ఎలా కుదురుతుంది నాన్న? ఆయన నేను ఆఫీస్కి వెళ్ళిపోతాం, ఇంట్లో వాళ్ళు చూసుకున్నది ఎవరు? వాళ్ళు హాస్టల్లో ఉండి కోచింగ్ తీసుకోరా అంటే హాస్టల్లో ఉంచేటట్టయితే నేను కోచింగ్ తీసుకుని వాడు ఒకటే గొడవ. పోనీ మీ అత్తగారిని పిలిపించలేకపోయావా? ఆవిడ సడేలే, ఆవిడ పిలిపిస్తే తిరిగి ఆవిడకి నేను ఎదురు సేవ చేయాలి. అదే ఇక్కడైతే నాన్న నువ్వు ఉంటారు, వాడిని జాగ్రత్తగా చూసుకుంటారు కదా. కరెక్ట్ అమ్మా, ఇది 100% కరెక్ట్. నీలకంఠం గారు, మీరు కాసేపు ఊరుకుంటారా? అది కాదమ్మాయి, ఈ మధ్య అమ్మకు ఒంట్లో సరిగా ఉండటం లేదు. వాడిని ఇక్కడ నుంచి చూసుకోవాలంటే కాస్త కష్టమే. అమ్మ కుదరకపోతే నాన్న నువ్వు ఉన్నావు కదా. నీలకంఠం ఆగమన్నానుగా, ఇంతకేమంటావు? అబ్బా, అంతా విని మళ్ళీ అడుగుతావేంటి నాన్న? ఇప్పుడు వాడి కోసం ఆఫీస్కి లీవ్ పెట్టి వచ్చాను. ఈ 2 నెలలు వాడు ఇక్కడ ఉంటే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది. వారానికి 2 రోజులు అక్కడికి ఇక్కడికి తలుపులు పెట్టాల్సిన పని ఉండదు నాకు. నీకు పని ఉండదు, కానీ మాకుంటుందిగా. ఏమంత కొండలు పడిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు? పిచ్చి వదివా, ఇక్కడ ఉన్నన్ని రోజులు నోరు తెరిచి నాకు ఇది కావాలి తాతయ్య అని కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు తెలుసా? అమ్మ ఇబ్బంది పడితే నేను ఇబ్బంది పడ్డాడు కాదటే. అప్పుడు వచ్చావు, నేను రాత్రికి వెళ్ళామన్నారు. 2 రోజులు కదా చెప్పారు మీ నాన్నగారు రావాలి. మధ్యలో వెనక్కి రావాల్సి వచ్చింది. ఏమైందిరా? ఏమైందిరా దానికి? దానికేం కాదా, మధ్యలో వస్తుంది. నేను ఏం జరిగిందో చెప్పరా, నాకు అసలు కంగారుగా ఉంది. ఓ, అది హాస్టల్ నుంచి వచ్చేస్తాను నాకు ఫోన్ చేసిందా? నేను వినిపించుకోలేదు, వాళ్ళ అమ్మాయి చేసింది. అది నాకు ఫోన్ చేసి దాని సంగతి తేలాక మీరు ఇంటికి వెళ్ళడానికి వార్నింగ్ ఇచ్చింది. చేసి వచ్చింది నాకు వెనక్కి వచ్చాను. ఓన్లే, మంచి పని చేశావు. మరి ఇంతకీ ఏం ఆలోచించావు? ఏమండి, 1,00,000 డొనేషన్ కట్టాను. ఇదాన్ని హాస్టల్లో ఉంచదలుచుకోలేదు, హాస్టల్ మానిపించేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నావురా. ఇక నుంచి మీ దగ్గర ఉండి చదువుకుంటుంది పిల్ల. ఏమండి, ఇప్పుడు అది వచ్చేస్తాడు, ఖర్చు తప్పంత వృధా కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? ఏం లేదమ్మా, ఆవులని మా స్టాకిస్ట్ మురారి గారు ఉన్నారు, ఆయన్ని ఒక ఇల్లు చూడమన్నాను. వాళ్ళ ఇంట్లోనే పోర్షన్ ఖాళీగా ఉందట, దాన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచుదాం అనుకుంటున్నాను. పాపం ఒంటరిగా ఎలా ఉంటుందిరా? ఒంటరిగా ఎందుకుంటుంది, నువ్వు ఉంటావుగా. దాని చదువు పూర్తయ్యేంత వరకు అక్కడే ఉంది. కానీ ఇవాళ బయలుదేరాలి, బ్యాగ్ సర్దుకో. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? తెలుగులోనే విధంగా చెప్తుంది. అమ్మ 7th చదువు పూర్తయిన అక్కడే ఉంటారు. అదే కుదురుతుంది? కుదరదు. ఎందుకు కుదరదు? మా వాడికి ఎంసెట్ కోచింగ్ ఇప్పించాలనుకుంటున్నాం. ఈ 2 నెలలు వాడిని ఇక్కడే ఉంచాలని డిసైడ్ అయ్యాం. ఆ కోచింగ్ ఏదో మీ ఊళ్ళో ఇప్పించుకో, అమ్మ మాత్రం నాతోనే వస్తుంది. అమ్మని ఎందుకు తీసుకోవాలి? నీ పిల్లల్ని పిలిపించుకోవచ్చుగా. ఎలా కుదురుతుంది? నేను క్యాంపు మీద 3 గంటలు తిరిగేవాడిని, ఇంటికి వెళ్ళేప్పుడు మొత్తం వండి పెట్టే దిక్కుండదు నాకు. చేస్తున్నారు లేదా మీరు ఒక్కరే ఉద్యోగాలు? మేము చేస్తున్న ఉద్యోగాలు. ఓయబ్బో, చేస్తున్నటువంటి 3 పనుల ఉద్యోగాలు మీకు అంతగా కావాలంటే 2 నెలలు సెలవు పెట్టి ఇంట్లోనే కూర్చొని నీ కొడుకు కోచింగ్ తెప్పించుకుంటావు, కోచింగ్ తెప్పించుకుంటావో నీ ఇష్టం. అమ్మ మాత్రం నాతోనే వస్తుంది. చెప్తున్నాను కదా, నువ్వే. నేను నీలాగే ఈ ఇంటి పెట్టని. అమ్మ మీద నీకు హక్కుందా? నాకు అంత హక్కు. ఓయబ్బో, హక్కున హక్కులు. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత పుట్టింటి మీద నీ హక్కు అయితే. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిన తర్వాత పుట్టింటి వేలు చూపించి మాట్లాడుతున్నా ఏంటి? ఎప్పుడే చెప్తున్నా, శ్రవంతి చదువు పూర్తయ్యేంత వరకు అమ్మ అక్కడే ఉంటుంది. ఎవడు అడ్డం వస్తాడు అది చూస్తాను. మగపిల్లాడు కదమ్మా, నీకంటే కొంచెం ఎక్కువ. మీరు ఎప్పుడైతే వారితో సపోర్ట్గా మాట్లాడతారు చూడమ్మా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. బాబీ గారిని ఇక్కడికే తీసుకొస్తాను, వాడు ఇక్కడే ఉండి కోచింగ్ తీసుకుంటాడు.
ఏంటండి అలా చూస్తున్నారు? మాట్లాడండి, ఏదో ఒకటి మాట్లాడండి. ఏంటి రామారావు గారు, మీ పిల్లలు ఇలా ఉన్నారు, మా పిల్లలైతే ఇలా కాదని ఏదో ఒకటి అంటుంటారుగా, అనండి. నా కొడుకు అయితే ఇలా కాదు, నా కూతురు అయితే ఇలా కాదు, నన్ను ఎత్తులు పెట్టి చూసుకుంటారని మాట్లాడతారు కదా, మాట్లాడండి. నా అల్లుడికి నా కూతురికి నేనంటే పంచ ప్రాణాలు, నన్ను ఎత్తులు పెట్టి చూసుకుంటారని అంటుంటారు కదా, మాట్లాడండి. చూపు ఏంటండి? ఆ చూపుకి అర్థమైంది. ఉదయ రామారావు నువ్వు అసమర్థుడు వెంట పిల్లలు ఇలా పెంచావనా, లేక కొడుకుని కూతుర్ని అదుపులో పెట్టుకోవాలని చేతకాని వాడినా? అవును, మేము అసమర్థులమే, చేతకాని వాళ్ళమే. మేమే కాదు, పిల్లల స్వార్థాన్ని మౌనంగా భరించే ప్రతి తల్లిదండ్రులు అసమర్థులే, చేతకాని వాళ్ళే. చాలా చెప్తాయిందా? మాట్లాడండి. ఆ మౌనాన్ని భరించలేకుండా ఉన్నాను, ఏదో ఒకటి మాట్లాడండి. ఒక రోగి మరొక రోగిని చూసి బాగున్నావా అని అడిగితే ఎలా ఉంటుందో, ఇప్పుడు నేనేం మాట్లాడినా అలాగే ఉంటుంది. మీరు ఒక రకంగా బాధపడుతుంటే నేను ఇంకో రకంగా బాధపడుతూనే ఉన్నాను. ఇన్నాళ్ళు అబద్ధాల ప్రపంచంలో బ్రతుకుతున్న నేను కళ్ళెదకుండా కనిపిస్తున్న వాస్తవాలు చూసాక కూడా ఇంకా అబద్ధాలు మాట్లాడలేను. అవునండి, మా అల్లుడికి నేనంటే వల్ల మాన్న గౌరవం అని, నా కోడల్ని నెత్తిరి పెట్టుకుంటుందని ఇన్నాళ్ళు మీతో గొప్ప చెప్పారు. అవన్నీ అబద్ధాలు. రే, నేను మీతోటే నీటిలో ఉండరా అంటారట. మా మామగారు కూడా మాతో ఉంటున్నారు కాబట్టి నువ్వు ఉండడానికి కుదరదు అన్నాడు నా కొడుకు. అల్లుడు చులకనగా చూస్తానే వంక చూపించి నా కోడలు నన్ను ఇంటికి రావద్దు చెప్పేసింది. అసలు నేను ఒంటరిగా ఎలా బ్రతుకుతారనుకున్నారు వాళ్ళు? అయినా కన్న కొడుకు కూతురు గురించి చెడుగా చెప్పలేక వాళ్ళంటే నాకు వల్లమాన గౌరవం అని, అయినా నేనే వాళ్ళకు దూరంగా ఉంటున్నానని అందరికీ అబద్ధాలు చెప్పి నమ్మించి ఒంటరిగా బతికేస్తున్నాను. నిజం చెప్తే అందరూ నన్ను అసమర్థుడిగా, చేతకాని వాడిగా చూస్తాన్న భయం, జాలి చూపులు చూస్తాన్న భయం. అందుకే లేని ప్రపంచాన్ని ఊహించుకుంటూ కళల్లో బ్రతికేస్తూ ఆ కళలే నిజం నమ్మిస్తూ, ఆహా అదృష్టం ఉంటే వీడిదేరా, రత్నాలు లాంటి పిల్లలు కన్నారా అని అందరూ అనుకోవాలని అబద్ధాల ప్రపంచంలో బ్రతికేస్తున్నారు. అసలు ఈ పిల్లలైన వాళ్ళు మన జీవితాలతో ఎందుకంటే ఇలా ఆడుకుంటున్నారు? వాళ్ళకి మన జీవితాన్ని ఇచ్చాను కాబట్టి. జీవితాలు ఇచ్చిన మనల్ని జీవోత్సవాలుగా మార్చే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? పిల్లలంటేనే హక్కులు, పిల్లలంటేనే కోరికలు, పిల్లలంటేనే ఇష్టాలు, అసలు పిల్లలంటేనే స్వార్థానికి ప్రతిరూపాలు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి రామారావు గారు. ఒక్క విషయంలో మీరు నాకన్నా చాలా అదృష్టవంతులు. మీరు బాధపడితే ఓదార్చడానికి ఆవిడైనా ఉన్నారు. మరి నాకు జరిగి చూస్తేనే గుండె చెదిరిందే, జరగబోయేది ఊహించుకుంటే అమ్మో గుండె పగిలి. నేను ఉండలేను. వెళ్ళిపోతాను. వెళ్ళే ముందు ఒక్క మాట రామారావు, దయచేసి మీరు నా పరిస్థితిలో ఒక మాతో రాకండి.
రెడీ అయ్యావా? శ్రవంతి వాళ్ళ కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడాను. థ్యాంక్ గాడ్ పెద్ద సమస్య తీరిపోయింది. వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడే ఏమైంది? ఇక ముందుంది అసలు సమస్య. చాలా ఎట్టుకొడుతుందనే దాని మొహం. ఒక్కసారి నేను నిర్ణయం తీసుకున్న తర్వాత కాదంటాను కదెవరు. ఏమ్మా బ్యాగ్ సర్దుకున్నావా? నేను దగ్గర నేను బస్ ఎక్కిస్తాను. నువ్వు దిగేటప్పుడు మురారి గారు అక్కడే ఉంటారు. అన్ని ఏర్పాట్లు ఆయన దగ్గర చూసుకుంటారు. అంటే అమ్మ ఒక్కతే వెళ్ళాలా? ఏమండి, ఈ ఒక్కరోజు సెలవుకే మా ఎండి గారి కాళ్ళ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అమ్మతోనే వెళ్ళి రావడం అంటే 2 రోజులు లాస్ అప్పే నాకు. చాలా క్యాలిక్యులేటెడ్ మనుషులు రా నువ్వు. ఆ మాత్రం క్యాలిక్యులేటెడ్ గా ఉన్నాను కాబట్టి ఇవాళ ఈ పొజిషన్ లో ఉండగలిగాను. రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి రేపు వచ్చి తీసుకోమన్నారు. అనవసరంగా నాకు దెబ్బ పెట్టి వచ్చాను నేను. ఏం దిగులు పడకు. రేపు పొద్దున్న అట్టించంటే నీ కొడుకుని తీసుకొని ఊరికి వెళ్తున్నావు. ఏంటి తీసుకెళ్ళేది? వాడిని ఇక్కడికే తీసుకొస్తున్నా. ఇక్కడ అమ్మ ఉండటం లేదు. ఏంటమ్మా వాడు చెప్పేది నిజమేనా? అమ్మ నేను అడిగాను పక్కన ఏం చెప్తుంటే. ఏంటమ్మా ఇలా చేస్తున్నావు? రేపు మీ అల్లుడు గారు మీ అమ్మకి మనవడి కంటే మనవరాలే ఎక్కువైపోయింది అని అడిగితే అది నేను ఏమని సమాధానం చెప్పాలి? నువ్వేం చెప్పాలో కూడా మేమే చెప్పాలా? అమ్మ నీకు ఎలా వస్తుందో నేను చూస్తాను. ఎలా రాదో నేను చూస్తాను. చచ్చిన ఒప్పుకో. నువ్వు చచ్చిన ఎలా చూస్తాను నేను చూస్తాను. ఎలా ఆపుతావు నేను ఆపండి. ఒరే రవి, నేను నీతో రావటం లేదు. నేను చెప్పలేదు. అమ్మ ఎప్పుడు నా పార్టీని. అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అవుతుంది నీ మనవన ఆడపిల్ల ఒక్కటి ఎలా ఉంటుందో ఆలోచించవే. ఆలోచించుకోవాల్సింది నువ్వు. నా మనవరాల కంటే ముందు అది నీ కూతురు. నీ కూతురు బాగోగుల గురించి ఆలోచించుకోవాల్సిన బాధ్యత నీది, మాది కాదు. అంటే నాకే గాని నీకేం బాధ్యత లేదా? అమ్మా నేను నీ కొడుకుని, పరాయివాణ్ణి కాదు. కొడుకు కొడుకు ఒరే, నువ్వు ఎప్పుడైనా మా గురించి ఆలోచించావా? ఎప్పుడైనా మా గురించి ఆలోచించావా? ఆలోచించాను కనుకనే వారానికి 4 రోజులు ఇక్కడికి వచ్చి మీ యోగక్షేమాన్ని విచారిస్తున్నాను. ఎందుకురా ఆత్మవంచన చేసుకుంటావు? నువ్వు వస్తుంది అందుకా కాదు. ఇక్కడుంటే హోటల్ ఖర్చులు తప్పుతాయి, ఆ డిఏ డబ్బులు మిగుల్చుకోవచ్చన్న స్వార్థంతో వస్తున్నావే కానీ మా మీద ప్రేమతో కాదు. ఒరే నాకేమీ తెలియదు అనుకో. అమ్మ కదా అమాయకురాలే అనుకున్నావు. ఒరే ఈ అమాయకురాలేరా నిన్ను కన్నది, అది మర్చిపోకు. నీ ఆఖరి నిర్ణయం ఇదేనా? ఎన్నిసార్లు చెప్పినా అదే నిర్ణయం. ఏరా ఇన్ని మాట్లాడుతున్నావే, ఏ నీ కూతురుకు తోడుగా నీ పెళ్ళాన్ని పంచుకోవచ్చు. ఆహా అది లేకపోతే నాకెలా గడుస్తుంది అంటావు. మరి నేను లేకపోతే మీ నాన్నగారికి ఎలా గడుస్తున్నారు? వయసులో ఉన్న నువ్వే అలా మాట్లాడితే వయసుడికి ఆయన తోడు లేకుండా ఒంటరిగా ఎలా ఉంటావు అనుకుంటావు? నాన్న ఒంటరిగా ఉంటాడని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏ దాని కాన్పు సమయంలో 3-4 నెలలు వెళ్ళిపోయావే, అప్పుడు గుర్తురాలేదు నాన్న ఒంటరిగా ఉంటాడని. వితండవాదం చెయ్యకు. తల్లిగా దానికి పురుడు పోయటం నా బాధ్యత. నాకు చెప్పాం, నీకు చెప్పాల్సింది కూడా చాలా ఉందమ్మా. రేపొద్దున్నే నీ కొడుకుని తీసుకుని నీ ఊరెళ్ళిపో. అక్కడ వాడిని కోచింగ్ లోనే చేర్పించుకుంటావో ఇంట్లో నేటి పెట్టుకుంటావో నీ ఇష్టం. ఏ వాడి కూతురు బాధ్యత వాడిదైనప్పుడు నీ కొడుకు బాధ్యత కూడా నీదే కదమ్మా. చూసావా చూసావా నాన్న అలా మాట్లాడుతుందో? నువ్వేం మాట్లాడవేసి నాన్న. ఏం మాట్లాడను? ఇన్నాళ్లకు మీ అమ్మ తాను పడ్డ బాధ ఏంటో తెలుసుకుని మనసు విప్పి మాట్లాడుతుంటే నేనేం మాట్లాడగలను? నేనే మిమ్మల్ని బాధ పెట్టేశాను. వారానికి 2 రోజులు మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వస్తున్నాను. అది కూడా మీకు బాధ పెట్టేస్తుందా? నువ్వు ఆ అన్నకు తగ్గ చెల్లెలివేనే, అందుకే వాళ్ళగా నువ్వు ఆత్మహత్యం చేసుకుంటున్నావు. నిజం చెప్పవే, నువ్వు మా కోసం వస్తున్నావా? నీ కొడుకు కోసం వస్తున్నావు. వచ్చేటప్పుడు ఏ రోజైనా ఒక కాయ కానీ ఒక పండు కానీ తెచ్చావా మా కోసం? పైపెత్తు వచ్చిన ప్రతిసారి నీ మనవడికి అది కావాక, నీ మనవడికి ఇది కావాక అని వాడి పేరు చెప్పి నీకు కావాల్సినవన్నీ చేయించుకొని తీసుకెళ్తున్నావు. ఆ మాత్రం పిన్నోట్లు నీ ఊళ్ళో దొరకవా? అలా అయితే నీకు డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా. అదే అమ్మ అయితే ఓపుకున్నా లేకపోయినా చేసి పెడుతుందనేగా. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు చేసే పనులు దారుణంగా ఉన్నాయి కనుక నా మాట్లాడాలి. నీకు ఎంతసేపు మాకు పనులు పురమాయితడమే తప్ప, అయ్యో అమ్మే కష్టపడుతుంది,
కాస్త సాయం చేద్దాము అన్న ఆలోచన ఉందే నీకు? చాలు, ఇక చాలు. ఇన్నాళ్ళు మీ స్వార్థానికి మమ్మల్ని వాడుకున్న చాలు. మా మానానికి మమ్మల్ని వదిలేయండి. చూసావా చూసావా అన్నయ్య నాన్న ఎలా మాట్లాడుతున్నారో చూసావా? చూస్తున్నా. ఏమ్మా, నీ ఆఖరి మాట కూడా అదేనా? ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట. మీ ఇళ్లలో ఏమో కానీ ఈ ఇంట్లో మాత్రం ఆయన మాటే నా మాట. అంటే మా కోసం ఏమి చేయాలన్నమాట? ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? మీరు పుట్టినప్పటి నుంచి ఈ రోజున మమ్మల్ని నిలదీసి స్థితికి వచ్చేంత వరకు ఎంతో చేశాం. అలాంటి మా బాగోగులు ఏనాడైనా పట్టించుకున్నారా మీరు? మీరు అడిగిన చేయడం కోసం చేయగాల్చుకుంటే వెటకారంగా మాట్లాడారే తప్ప అయ్యో అని ఒక్క సానుభూతి మాట అని మాట్లాడారా? లోకల్లో ప్రతి తల్లిదండ్రులు చేసేది ఇదే, మీరు ప్రత్యేకంగా చేయట్లా. చాలా కరెక్ట్ గా చెప్పావు. పిల్లల్ని పెంచడం తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల బాగోగులు చూడటం తల్లిదండ్రుల కర్తవ్యం. అందుకే మా పిల్లల కోసం మేము ఎంతో కష్టపడటం, ఎంతో చేశాం. ఎందుకంటే అది మా బాధ్యత కాబట్టి. అలాగే మీ పిల్లల గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత మీకు, అది కాదు. దయచేసి దాన్ని మాన్యత నాన్న, మీరు తెగేదాకా లాగుతున్నారు. మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. మీ ఇద్దరికి తలకొరి పెట్టాల్సిన బాధ్యత నాదే అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు. శభాష్. ఈ ఆఖరి అస్త్రాన్ని నువ్వు ఇంకా ఉపయోగించలేదేంటా అనుకున్నాను. నేను ముందు పోతే అది నన్ను తగలేస్తుంది, అది ముందు పోతే దాన్ని నేను తగలేస్తాను. ఎవరిని తగలేసినా బూడిదవుతాం. ఆ కార్యక్రమాన్ని నీ నెత్తి మీద పెట్టాను. నువ్వేం కంగారు పడకో. ఇప్పుడు పక్షులు కూడా రెక్కలొచ్చేంత వరకే నా తల్లిదండ్రుల మీద ఆధారపడేది. కనీసం వాటికున్న పాటి జ్ఞానం కూడా లేదా మీకు? ఇన్నేళ్ళు వచ్చినా మేము మీకు సేవలు చేయాలా? ఇక మా సమస్యలు ఎప్పుడు అర్థమవుతారా మీకు? ఏమే కాదురా, మాలాంటి తల్లిదండ్రులు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. తాము పడుతున్న బాధల్ని బయటికి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక తమలో తామే సతమతం అయిపోతున్న వాళ్ళు ఎంతలో ఉన్నారు. కాదు, లేదు, కుదరదు అనే పదాలు తల్లిదండ్రులుగా మేము ఏనాడో మర్చిపోయాం. మీరేమడిగినా కాదని, మీరేం కావాలన్నా కుదరదని, మీరేం కోరినా లేదు అని. కానీ మీరు మాత్రం ఆ పదాలన్నీ ఎన్నిసార్లైనా అంటారు అన్న గలవు కూడా. నేను అడిగితే మాకు ఇప్పుడు టైం లేదు, మా కుదరదు అని ఇస్తారు. అయ్యో అవస్థ పడుతున్నాం, కాస్త సాయం చెయ్యండి అంటే మా వల్ల కాదు అని ఇస్తారు. మీకు హక్కులే తప్ప బాధ్యత లేవా? గుర్తుకు రావా? ఎరా, నీ కూతురుకు తోడుగా ఉంచడానికి అమ్మను పంపిస్తానన్నా? నీ పిల్లాన్నే తీసుకెళ్ళి అక్కడి నుంచి నువ్వు అక్కడికే వెళ్తూ ఉండొచ్చుగా. ఆహా, నీ పిల్ల మాత్రం శ్రమ పడకూడదు, కానీ అమ్మ మాత్రం శ్రమే పడాలి. ఇదేం జ్ఞానందా? నువ్వేంటమ్మా, నీ కొడుకు నీ దగ్గర నుంచి చదువుకుంటే నీకు ఇబ్బందిరా? ఎంతమంది భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ తమ పిల్లల్ని దగ్గర ఉంచుకొని చదివించుకోవడం లేదు? మీరేమన్నా ప్రత్యేకంగా ఊడిపోతారా? ఒక్క మాట చెప్తున్నా వినండి. తల్లిదండ్రులుగా మా పిల్లల కోసం కష్టపడ్డం మా బాధ్యత. కానీ మీ పిల్లల కోసం కూడా మమ్మల్ని శ్రమపడమంటే మా వల్ల కాదు, మాకు ఓపిక లేదు, మాకు కుదరదు. చివరిగా చెప్పే మాట ఒక్కటే, మా పిల్లలుగా మీరు ఎప్పుడు ఇచ్చినా ఇంటి తలుపులు మీకోసం తెరిచే ఉంటాయి. కానీ దయచేసి మీ పిల్లల తల్లిదండ్రులుగా మాత్రం దయచేసి ఈ ఇంటి గడప తొక్కొద్దు. మన ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఒక స్టేజ్ నాటిగా వేయించాలి అని మన కల్చరల్ సెంటర్ చిరకాల కోరిక. ముఖ్యంగా మన ప్రెసిడెంట్ కెఎస్ రామారావు చాలాసార్లు నాటికి వేయించకపోవడం మనకి ఇది కాదు, కల్చరల్ క్లబ్ అన్నాక తప్పకుండా ఎలాగైనా వేయించాలి అని ఆయన చెప్పడం. ఇక్కడ నాటిక ప్రదర్శించడానికి కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి. అంటే ఏ యాక్టివిటీ కూడా మనం ఆపకుండా అక్కడ సర్వీసు, ఇక్కడ కిచెన్ యాక్టివిటీ, ఇది మైక్ ఎంత పవర్ఫుల్ అంటే ఆ కిచెన్లో చిన్న శబ్దం కూడా లాగేస్తుంది. అయితే కొంత డిస్టర్బెన్స్. ఏదేమైనప్పటికీ కొంత మేరకు సఫలీకృతం అయిందని అనుకుంటున్నాం మనం. ఇది బాగుంటే నాటికలు ప్రదర్శనకి యోగ్యతగా ఉంటే చాలా నాటికలు ఇక్కడ వేయించే ప్రయత్నం చేస్తాం.
దానికి ఫుల్ సపోర్ట్ ఫర్ కల్చరల్ సెంటర్ వారు ఇస్తున్నారు. మీ అందరి సహకారంతో నారాయణరావు గారు మీ అందరికీ చాలా థ్యాంక్స్. పేరు పేరు చెప్పాలి. ఆకలి గారు అందరూ చాలామంది వచ్చారు నాటిక అభిమానులు. వీళ్ళకి పారితోషికం ఇవ్వడానికి మన క్లబ్ ప్రెసిడెంట్ గారు రామారావు గారు, సూర్యనారాయణ గారు, రంగారావు ఒకసారి వేదిక మీదకి వస్తే ఆ ఫార్మాట్ తీసుకుంటారు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈరోజు ఈ నాటకానికి ఇచ్చేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే సినిమాలు చూసి రెగ్యులర్గా మన లేటెస్ట్ కల్చర్తో ఉన్న మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, సినిమా కానీ అలవాటు పడిపోయిన మనకి కొంత రిలీఫ్ కోసం అన్నట్లుగా ఈ నాటకం ఈరోజు చేయటం జరిగింది. చాలా తక్కువ టైంలో ఈ నాటకం ఏర్పాటు చేయడం జరిగింది. అయినా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. ఇంకా బాగా అటెండ్ అయితే ఇక జరగబోయే కార్యక్రమాలకు ఇంకా ఎక్కువ మంది అటెండ్ అయితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా నా చిన్నతనంలో నేను చాలా నాటకాలు చూశాను. మా విజయవాడలో ఏ స్టేట్లో చూసినా శ్రీరామనవమి పందేళ్లలో చాలా ఎక్కువగా నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఆ టైంలో ఎప్పుడో ఎస్ఏ డాంగే గారు పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో ఆయన ఏదో బహిరంగ సభకి, కమ్యూనిస్ట్ పార్టీ బహిరంగ సభకు వస్తే ప్రజానాట్య మండలి వారు జీవరలక్ష్మి హీరోయిన్గా ఉన్న ఒక నాటకం మాభూమి అనే నాటకం వేసిన. అప్పటి నుంచి నేను ఈ నాటకాలు చూస్తూ వచ్చాను. నాకు నచ్చిన నాటకాలు చాలా ఉన్నాయి. అందులో మరో మహేంజదారో ఒకటి. 1892లో కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారు రాసినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక నాటకాలు, అనేక గొప్ప గొప్ప నాటకాలు, అనేక ఇట్లాంటి నందులు అదృష్టవశాత్తు గవర్నమెంట్ ఈ మధ్య గుర్తించి నాటకాలను కూడా ఈ నంది అవార్డ్స్ ఇచ్చి గౌరవించడం చాలా గొప్ప విషయం. నిజంగా సినిమాకి నాంది ఈ నాటకాలు. నా చిన్నప్పుడు తెల్లవారుజాము 4 గంటలకు కూడా రాగాలను పడే వేమూరి గంగయ్య గారు, పీష్పాటి ఇలాంటి పెద్ద పెద్ద నటీనటులతో గొప్ప గొప్ప పౌరాణిక నాటకాలు జరిగాయి. సినిమా మొదలైంది పౌరాణిక నాటకాలతోనే, నాటకాలు మొదలైంది పౌరాణిక నాటకాలతోనే. ఈ విధంగా ఈ నాటకం అనేదానికి 1892 నుంచి ఇప్పటికి ఎంతో చరిత్ర ఉంది. ఆ నాటకాల నుంచి వచ్చిన వాళ్ళే మన రామారావు గారు కానీ, నాగయ్య గారు కానీ, ఇప్పుడు ఈ రమణ గారు కానీ, ఆయన నటన చూస్తుంటే చాలా ఒళ్ళు పులకరించింది. నిజంగా అంత గొప్ప నటన ఈ కొద్ది టైంలో ఇటువంటి ఆడిటోరియంలో చూడటం నిజంగా నాకు చాలా సంతోషం ఇచ్చింది. మేము నిజంగా గర్విస్తున్నాం ఈ ఆర్గనైజేషన్లో ఇటువంటి నాటకాన్ని, ఇంత గొప్ప నాటకాన్ని గవర్నమెంట్ సత్కరించిన ఈ బంగారు నంది వచ్చిన చాలు ఇక చాలు అనే నాటకాన్ని ఇంత గొప్పగా ఇంత తక్కువ సమయంలో ఇట్లా చేస్తారని అసలు అనర్గళంగా ఆయన ఒక్క అక్షరం కూడా పొందుకోకుండా మాకు సినిమాలంటే టేక్ చేస్తాం, చిన్న చిన్న షార్ట్లతో తీస్తాం. ఆయన ప్రతి షార్ట్, ప్రతి డైలాగు చాలా ఎక్కువ లెంగ్త్తో కూడా ఎంతో గొప్పగా, ఎంతో అద్భుతంగా ఆ డిక్షన్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్ కానీ ఎంతో అద్భుతంగా ఉంది. ఆయన అట్లా మాట్లాడటం, అట్లా డైలాగ్ చెప్పడం వల్లనే మనకు ఆ ఎమోషన్ రావడం జరిగింది. పర్టికులర్గా ఈ నంది గోల్డెన్ నంది అవార్డు రావడానికి కారణం కూడా దీంట్లో నిజమైన కారణం కనపడుతుంది. మనం అంతా సీనియర్లు అయిపోయి పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత మన పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఉండబోతున్నారు, మన పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి చెప్తే ఒళ్ళు జలదరిస్తాం. మన పరిస్థితి ఇట్లా ఉండబోతుందా అని. నిజంగా చాలా చోట్ల చాలామంది ఇట్లాంటి చాలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండుంటారు. అది కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజంగా ఈ నాటకంలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి. మా ఫిల్మ్ కల్చరల్ సెంటర్ తరఫున, మా కమిటీ అందరి తరఫున, ముఖ్యంగా మా గోపాల్, వీటన్నిటికీ కారకుడు గోపాల్ నేను ఎప్పుడు ఏది అడిగిన గోపాల్ ఇట్లాంటిది ఉంటే బాగుంటుందని చెప్పగానే మీకు ఎందుకు మనం ఏర్పాటు చేద్దామండి అని చెప్తారు. మ్యూజికల్గా కానీ, క్లాసికల్గా కానీ, నేటివిటీతో కానీ, ఇట్లాంటి నాటకాలు కానీ మా గోపాల్ ఈ క్లబ్కే ఒక ఎస్సెట్ కరెక్ట్గా చెప్పాలండి. సో థ్యాంక్ యూ గోపాల్. రాజశేఖర్ రెడ్డి గారు దయచేసి రండి. విజయ్ గారు దర్శకుడు ఈ నాటకానికి, గోపరాజు విజయ్ గారు, తర్వాత గోపాల రమణ గారు. తండ్రి కొడుకులు వేయడం అన్నది ఇది ఒక
ఒక వింత కాదు కానీ గొప్ప విషయం. మహిళా రమాదేవి గారు, సూర్యనారాయణ గారు రమాదేవి గారు, సీనియర్ ఆర్టిస్ట్. తర్వాత జ్యోతి గారు, ఇద్దరు మహిళా మందికి పారితోషికం. సుబ్బారావు గారు, మీరు పారితోషికం తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ రమణ గారు, విజయ్ గారు, ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. కేవలం 5 ఆర్టిస్టులతో గంట సేపు కూర్చున్నాళ్ళు అవ్వకుండా ఇది ప్రతి ఇంట్లో మా అమ్మాయి ఇంతేనా, మా అబ్బాయికి ఇంతేనా, మన పిల్లలు ఇంతేనా, మన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయాం మేము. అంత బ్రహ్మాండంగా యాక్ట్ చేయడం వేరు, ఆ నటనని రక్తి కట్టించి ప్రజల ముందుకు రావటం వేరు. నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా చేశారు. ఇందుట్లో ఏం అనుమానం లేదు. మీకు గోల్డెన్ నంది అవార్డు రావడంలో అంతకంటే ఇంకా మంచి అవార్డు ఉంటే మాత్రం ఇక్కడ నేను ఇవ్వగలను మీకు, కానీ మాకు లేదు. కానీ మరో మాట, వారు రమణ గారు అనేక నాటకాలు, అనేక పరిషత్తులు, అనేక పోటీల్లో రెగ్యులర్గా పాల్గొంటారు. ఈ టీము జనరల్గా మొదటి బహుమతి కానీ, రేర్గా 2వ బహుమతి కానీ, ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా వారు గెలుస్తూ వచ్చారు. ఈ విషయం మా క్రాంతి మాధవ్, ఇప్పుడే మా డైరెక్టర్ అక్కడ కూర్చుని ఉన్నాడు, ఆయన చెప్పారు మీ గురించి. సో నాకు అప్పటిదాకా నాలెడ్జ్ కూడా లేదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.